జూబ్లీహిల్స్ లో వేగం పెంచాలని మంత్రులు కాంగ్రెస్ నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ మాటలకే పరిమితమైందని, అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు మంత్రులు. ఇక రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూస్తామని అన్నారు మినిస్టర్స్. జూబ్లీహిల్స్ బైపోల్పై సీరియస్ గా ఫోకస్ చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 2 రోజులు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ఇన్ఛార్జీలు మంత్రులతో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేశారు. ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మార్గనిర్దేశం చేశారు సీఎం రేవంత్. ఇన్ఛార్జి మంత్రిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు చేయించారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ టోలీ చౌకీలోని ఆనంద్ విహార్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు వివేక్. స్థానికంగా ఉన్న ట్రాఫిక్, నాలా, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కానీ మీరు డ్రైనేజ్ సమస్య ఏదైతే అన్నారో డెఫినెట్లీ దాన్ని టేకప్ చేశాను. ఎందుకంటే నేను ఇక్కడ मैं यहाँ इंचार्ज बनने के बाद 200 करोड़ के काम कर रहा है. स्पेशली शेखपेटला 105 crores वर्क అంటే ड्रेनेज सिस्टम, सीसी रोड्स, सब जगह जब ज़रूरत है वहाँ अन्य चोट सब जगह डाला गया. ఆర్థికంగా ఇబ్బందులున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగలేదన్నారు మంత్రి వివేక్. షేక్పేట సీతానగర్లో 300 కాపు సంఘం నేతలతో సమావేశమయ్యారు. గత బీఆర్ఎస్ సర్కార్ మాటలకే పరిమితమైందన్నారు. తమ ప్రభుత్వం స్థానిక సమస్యలను పరిష్కరిస్తోందన్నారు వివేక్. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఖాళీ లెటర్ చూపించినారు మీకు, కానీ ఇప్పుడు ఈ 220 crores-లో 70% కన్నా ఎక్కువ పనులు పూర్తిగా అయినాయి. తగ్గినాయి కూడా. టెండర్స్ పిలవడం జరిగింది, ఓన్లీ శాంక్షన్ కాదు. కానీ ఇంకా మేము 3 సంవత్సరాలు ఉంటాము, మీకు మళ్ళీ ఒక అవకాశం ఉంటుంది మాకు నిలదీయడానికి. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని మేము రెస్పాన్సిబుల్, దీనికి మేము మాటిస్తున్నాము. మాటిచ్చినప్పుడు మాట పూర్తిగా చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ. వ్యవసాయంలో విత్తనం అనేది ప్రాథమిక అవసరమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం 2025 పై డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో చర్చించారు తుమ్మల. విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు 1983 అమల్లో లోపాలను విత్తన సంస్థలు అనుకూలంగా మార్చుకుంటున్నాయని చెప్పారు. రైతుల ప్రయోజనాలు కాపాడేలా తెలంగాణ విత్తన చట్టాన్ని తయారు చేయాలని సూచించారు. కేవలం విత్తనోత్పత్తికే పరిమితం కాకుండా విత్తనం కొన్న ప్రతి రైతుకు పంట నష్టపోయినప్పుడు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు తుమ్మల. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశంలో మొట్టమొదటిసారి పత్తి విత్తన చట్టం తీసుకువచ్చి 1800 రూపాయలున్న బీటీ పత్తి ప్యాకెట్ ధర 650కి తీసుకువచ్చామని, తర్వాత దేశవ్యాప్తంగా పత్తి ప్యాకెట్ల ధర నియంత్రణ ఆరంభమైందని గుర్తు చేశారు తుమ్మల. ప్రస్తుత చట్టం ముసాయిదా కూడా అవసరమైతే కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. న్యాయ సమీక్షకు నిలబడే విధంగా పటిష్టంగా విత్తన చట్టాన్ని రూపొందించాలన్నారు తుమ్మల.